ఇంకొక రహస్యం, ఇవాళ మనం వెంకటేశ్వర స్వామి వారిని చూస్తున్నాం అంటే ఈ భౌతికమైనటువంటి వెలుగులతో వెంకన్న కనిపించడండి. బ్రహ్మదేవుడు భూమి మీదకి వచ్చి ఆయన శిలారూపము తీసుకున్న తర్వాత తొలిగా ఆయన జ్యోతులని ప్రజ్వలింపజేశాడు. దేంతో చేశాడు? గోఘృతంతో చేశాడు. అప్పుడు ఆయన చేసినప్పుడు బ్రహ్మోత్సవంతో అఖండ దీపం ఏదైతే తిరుమలలో ఆయన వెలిగించారో అది గోఘృతముతో ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇవాళ ధాతుమయమైన వెంకటేశ్వర స్వామిని మనం చూడగలుగుతున్నామన్నా దానికి కారణం కేవలం గోవు. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ గోమాత ఎందుకు చెప్పారు అంటే మీరు రోజు సంధ్యాస్తున్నారు, రోజు సూర్యుడికి అర్ఘ్యప్రదానాలు చేస్తున్నారు. ఇవన్నీ దేనికి? సత్యం పరం ధీమహి, ఆ సత్యము అనేటటువంటి శబ్దాన్ని చేరడానికి. అక్కడ జ్ఞానం అనే గంగ వస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానగంగ కావాలి అనుకునేవాడు ఏమైంది? వామనుడి యొక్క అవతారం అంతా గాయత్రి మంత్రమే. భూభువా కుల మహాజన తపః సత్యం దానవేది జన తపః సత్యం. సత్యలోకంలో ఆయన పాదం వెళ్ళినప్పుడు జరిగింది ఏమిటి? బ్రహ్మదేవుడు కాలు వెళ్ళాడు. అదే గంగ కింద మారింది. పూర్తి గంగ కింద మారడానికి కారణం ఏమిటి? ఆ సత్యలోకంలో ఆయన పాదం. ఈ గాయత్రి మంత్రముతో నువ్వు ఏది పొందుతున్నావో గోవుకి తీసుకొని వెళ్ళి అంత గడ్డి పెట్టినా ఒకవేళ అగ్నిహోత్రాలు నిత్యం మీరు చేయలేకపోతున్నాము. కేవలం చెప్పిన మాట వేరేళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు మహామహోపాధ్యాయ సాంగాధ్యాయ భాస్కర ఆయన అగ్నిహోత్రాన్ని నువ్వు చేయలేదు, నాకు ఏం చేయాలయ్యా అని. మీ ఇంట్లో ఉన్న ఆవు కాదయ్యా, పక్కన ఉండే వేరే వాడి ఆవుని తీసుకొని వెళ్ళి నువ్వు గడ్డి పెట్టి అగ్నిహోత్రం చేసినట్టే నీ ఇంట్లో అగ్నిహోత్రాన్ని కాపాడుతున్నట్టు. అదే నాకండి అంటే దాన్ని ఆయన వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు చండీ యాగం చేస్తున్నాం మనం వైభవంగా. అమ్మవారికి కానీ దేవతలందరికి కానీ ఆజ్యం పురాణాహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దేవతలకు ఆహారం ఏమిటండి? ఆజ్యం. అది లేకపోతే వాళ్ళకు కూడా నువ్వు లేదు, వాళ్ళు భక్కదిక్కిపోతారు. మనం ఏ ధర్మం అయితే ఈ భూమి మీద ఉండాలని కోరుకుంటున్నామో దేవతాశక్తులు క్షీణిస్తే ఆ ధర్మము ఇక్కడ నిలవదు, విధర్మం అంతా వస్తుంది. అగ్నిహోత్రాలను అర్చించని వాళ్ళు వస్తారు, కేవలం ధర్మము అనేటటువంటి ధర్మ దూరులైనటువంటి ఆలోచనలతో వస్తారు. ధర్మాన్ని కాపాడాలి అంటే మీ ఒంట్లో మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా ఎన్ని చక్రాలున్నా అవన్నీ కూడా యజ్ఞయాగాదుల వల్ల మాత్రమే ఉత్తేజితమవుతాయి. ఏ చక్రమునియో